ఒక్క నిమిషం వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు ఒక విషయం గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. స్క్రబ్ టైఫస్ అంటే ఏంటో తెలుసా మీకు? స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరం సంబంధిత వ్యాధి. ఇది ముఖ్యంగా చిన్న పురుగులు అంటే చిగ్గర్ మైట్స్ కాటు వల్ల మన శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈ పురుగులు ఎక్కువగా పొదలు, గడ్డి ప్రాంతాలు, పొలాలు, అడవులు దగ్గర ఉంటాయి. స్క్రబ్ టైఫస్ ఎలా వస్తుందంటే ఈ వ్యాధి వచ్చే ప్రక్రియ ఇలా ఉంటుంది. పొదలు లేదా గడ్డి ప్రాంతాల్లో ఉన్నప్పుడు చిన్న మైట్స్ మన చర్మాన్ని కట్టిస్తాయి. వాటిలో ఉన్న బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవహిస్తుంది. కొద్ది రోజుల్లో జ్వరం మొదలవుతుంది. మళ్ళీ మనిషి నుంచి మనిషికి ఇది వ్యాపించదు. స్క్రబ్ టైఫస్ ముఖ్య లక్షణాలు ఇవి. సాధారణంగా కనిపించే లక్షణాలు: ఎక్కువ జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, బలహీనత, వణుకు, వాంతులు లేదా వికారం. కొంతమందిలో ప్రత్యేకంగా కనిపించే లక్షణం: కాటు వేసిన చోట నల్లగా ఉండే గాయం, దీన్ని హెర్కర్ అంటారు. ఇది నొప్పి లేకుండా ఉంటుంది, అందుకే చాలామంది గమనించరు కూడా. తీవ్రమైన పరిస్థితి అయితే, సరైన చికిత్స ఆలమైతే ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయం దెబ్బతినడం, కిడ్నీ సమస్యలు, మెదడుపై ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇది సాధారణ జ్వరంగా నిర్లక్ష్యం చేయకూడదు. స్క్రబ్ టైఫస్ చికిత్స: ఇది యాంటీబయాటిక్స్తో పూర్తిగా నయమయ్యే వ్యాధి. డాక్టర్ సూచించిన మందులు పూర్తి కోర్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.